కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ చీఫ్ రామచంద్రరావు స్పందించారు. బీజేపీకి ఓటు శాతం పెరుగుతూ ఉండడంతో భయపడి కేసీఆర్ బయటకొచ్చారని అన్నారు. కేసీఆర్ గంటన్నర స్పీచ్లో కేంద్ర ప్రభుత్వంపై అబద్ధాలు తప్ప అందులో పసలేదన్నారు. కేసీఆర్ మాటల్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజలకు వాస్తవాలు తెలుసునన్నారు. 299 టీఎంసీలకు కేసీఆర్ సంతకం పెట్టడమే ఆయన తెలంగాణకు చేసిన మొట్టమొదటి అన్యాయం అన్నారు రామచంద్రరావు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. ప్రస్తుతం కేసీఆర్ బీజేపీని టార్గెట్ చేస్తూ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో బీజేపీ చాలా సీరియస్గా యాక్షన్ ప్లాన్ని సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాటలతోనే కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ని వెనక్కి పంపింది అనేటటువంటి అంశం పైన బీజేపీ శ్రేణులంతా కూడా సీరియస్గా ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో అసలు కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి అంశంలో కొద్దిసేపటి క్రితమే బీజేపీ రాష్ట్ర కార్యాలయం కేంద్రంగా కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు అయినటువంటి వెదిరే శ్రీరామ్తో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అసలు ఆనాడు 811 టీఎంసీలకి 200 టీఎంసీలకే కేసీఆర్ ఆనాడు ఒప్పందం చేసుకోవడంతోనే తెలంగాణ ప్రజలకి తీరాని అన్యాయం చేశాడంటూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఆనాడు ఎందుకు 299 టీఎంసీలకి కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారు, ఆనాడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు గుర్తు లేదా అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీ కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈనాడు కొత్తగా బీజేపీ 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆనాడు 811 టీఎంసీలకి 299 టీఎంసీలు మాత్రమే తీసుకున్నారు. కొత్తగా ఇప్పుడు 2 రాష్ట్రాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం 1050 టీఎంసీలకి సిద్ధం చేస్తుంది. కొత్తగా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం అడ్వకేట్లని పెట్టి దీనికి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 650 టీఎంసీలకు సంబంధించినటువంటి వాటాని సంపాదించుకోవడమే లక్ష్యంగా అడ్వకేట్లతో వాదిస్తే 650 టీఎంసీలని సాధించుకోవచ్చు అంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ ప్రధానంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ఒక కమిటీని వేస్తాం. ఈరోజు ఏదైతే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఏర్పాటు చేస్తామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పష్టం చేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ప్రధానంగా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఎవరిస్తాం, తెలంగాణకి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఎవరు అన్యాయం చేశారు, అసలు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, ఆనాడు కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వాలే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా అన్యాయం చేశారు. దీనికి సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ ప్రజలకి వివరించేందుకు బీజేపీ ఈ మాస్టర్ ప్లాన్తో సిద్ధమవుతుంది. జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ప్రధానంగా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన అంశంలో ఎవరు అన్యాయం చేశారు, ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2 సార్లు డిపిఆర్ని వెనక్కి పంపించడం జరిగింది. అదేవిధంగా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మరొకసారి డిపిఆర్ని వెనక్కి పంపించారు. అసలు డిపిఆర్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనక్కి పంపిస్తుంది, దీనికి సంబంధించినటువంటి అంశంలో ఆనాడు సరైనటువంటి వివరణ ఇవ్వలేదు. ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో కేంద్ర జలశక్తికి పూర్తి స్థాయిలో ఆ డిపిఆర్ పంపిస్తే దానికి వెంటనే కేంద్ర జలశక్తి వెంటనే ఆమోదిస్తుంది. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి తప్పులు తడకున్నటువంటి డిపిఆర్ని పంపించడం వల్లే దాన్ని వెనక్కి పంపించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఒక డిపిఆర్ని కేంద్రానికి పంపించినటువంటి దాఖలాలు లేవంటూ కూడా ఇందాక వెదిరే శ్రీరామ్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా కావాలనే బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అసలు నదీ జలాలకు సంబంధించినటువంటి పంపకాలకు సంబంధించి కానీ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి
దానికి సంబంధించి ఎటువంటి అవకాశం ఉండదు. కానీ ముఖ్యంగా కావాలనే నెపం బీజేపీ పైన నెడుతూ మరొకసారి నదీ జలాలకు సంబంధించినటువంటి విభేదాలను తెరపైకి తీసుకొచ్చి కేసీఆర్ లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచన దిశగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కూడా బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మేము భవిష్యత్ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్తామంటూ కూడా బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.